టౌన్లో చాలా వరకు నీళ్లు నిలబడి ఉన్నాయి. ముఖ్యంగా కూడా కమిషన్ కానీ అధికారులు కూడా కొన్ని విషయాల్లో స్పందించాల్సిన విషయం ఉంది. కాలువలు పూర్తి చేసి వాటి మీద ర్యాంప్స్ వేస్తున్నారు. ఇలాంటి చాలా వరకు తీశారు ఈ మధ్యకాలంలో. ఇంకా కూడా దాదాపు 40% దాకా ఉన్నాయి. కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇది చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స. 70138099. ఈ కాలువలు కానీ, డ్రైనేజెస్ కానీ, ఇరిగేషన్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ పెట్టడం జరిగింది. గతంలో అయితే ఈ వర్షాలు ఇంత మాత్రం కానీ పడి ఉంటే ఎరిగి నెల్లూరు మొత్తం కంప్లీట్ మునుగుండేది. ముందు చర్యగా మంత్రి నారాయణ గారు అయితేనేవ్వండి, రామనారాయణ రెడ్డి గారు అయితేనేవ్వండి, రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో జిల్లాలో టౌన్లో కానీ రూరల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మీరే చూసుంటారు. సర్వేపల్లి కాలువ ఈ మధ్య కాలంలోనే పుడికలు తీస్తూ ఉన్నారు, చూసుంటారు. ఇలాంటి ముఖ్యంగా కూడా మన నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతుంటే సముద్రానికి పోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. టౌన్లో అయితే విపరీతంగా ఈ రాజరాజేశ్వరి గుడి, పుత్తూరు అటు నుంచి వచ్చే నీళ్ళని టౌన్లోకే వస్తాయి. ఈ సర్వేపల్లి కాలువ మీద పోతాయి. ముఖ్యంగా సర్వేపల్లి కాలువని ఇలా స్కిల్ట్ తీసిన దానివల్లే ఈరోజు టౌన్లో చాలా వరకు నీళ్లు నిలబడి ఉన్నాయి. ముఖ్యంగా కూడా కమిషన్ కానీ అధికారులు కూడా కొన్ని విషయాల్లో స్పందించాల్సిన విషయం ఉంది. కాలువలు పూర్తి చేసి వాటి మీద ర్యాంప్స్ వేస్తున్నారు. ఇలాంటి చాలా వరకు తీశారు ఈ మధ్యకాలంలో. ఇంకా కూడా దాదాపు 40% దాకా ఉన్నాయి. కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇది చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. కార్పొరేషన్ అది ఈ వర్షానికైతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. గతంలో చెన్నైలో ఏ విధంగా జరిగిందో అలాంటి పరిస్థితి మనకు రాకూడదు కాబట్టి ముందు చర్యలుగా మన మంత్రి నారాయణ గారు చొరవ తీసుకున్నారు కాబట్టి ఇంత మాత్రంగా ఉంది. ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సిన బాధ్యత మనది. ముఖ్యంగా కూడా ఏదైనా సమస్య వస్తే కూడా వర్షాల వల్ల కానీ ఏదైనా కానీ మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కష్టపడి పనిచేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జనసేన పార్టీ ఆఫీస్ నెంబర్ కూడా చెప్తున్నాం, 0861-294-1359. ఇంకోసారి కూడా చెప్తాను, 0861-294-1359. ఈ నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేసి ఏ సమస్య ఉన్నా కానీ చెప్పొచ్చు. మేము జన సైనికులు ముందుంటాము. ఏ కార్యక్రమం అయినా మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారము మేము పనిచేసేదానికి ముందుంటాము. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కూడా మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పనిచేస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేవ్వండి, పవన్ కళ్యాణ్ గారని ఏమైతేనేవ్వండి, ముఖ్యంగా ప్రజల జయమే, వాళ్ళ ఆశీస్సులు కావాలని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి. మేమందరం పనిచేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి బురదల్లేదే జయం. ఇప్పుడు మందు కానివ్వండి అవన్నీ జరిగినాయి కూడా, గ్రావులు కుంభకోణాలు కానీ ఏదైనా జరిగినంతా వైఎస్ఆర్సీపీలోనే. వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళ మీద బురద చల్లుతున్నారు. అలాంటి మంచి పద్ధతి కాదు. మీరు దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ నీతి నిజాయితీగా పనిచేస్తుంది. దీంట్లో కూటమిలో ఉండే నాయకులందరూ నీతి నిజాయితీకి నిదర్శనం. అందులో మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎప్పుడు కూడా ఏదన్నా చెడ్డ జరిగితే సహించే సమస్య లేదు, తప్పు చేస్తే ఎవరినైనా కానీ క్షమించరు. అందువల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తున్నారు. దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఈ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం పెడుతున్నాము. బుధవారం, శనివారం ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందుండి పరిష్కరించేదానికి ముందుంటున్నాము.